Yeah, our topic is strings. String is a one type of data type. Today మనం డిస్కస్ చేసాం. ఇక్కడ స్ట్రింగ్ మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే వాట్ ఈస్ ద స్ట్రింగ్, మల్టీలైన్ స్ట్రింగ్స్ ఎలా క్రియేట్ చేయాలి, కన్వర్జేషన్ అండ్ డాట్, స్ట్రింగ్ కన్కాటినేషన్, ఇంటర్పోలేషన్, కామన్ స్ట్రింగ్ మెథడ్స్, ప్రాపర్టీ ఆఫ్ స్ట్రింగ్స్, ఇవి మనం డిస్కస్ చేస్తాం. What is the use of the string is? String is collection of characters. Store the text data. You can store the string within the double quotation. So there is three ways to store the strings: single quotation, double quotation, and triple quotation. There are three ways to we can create the string. So let's say example. This is a way of declare the strings. Yesterday మనం discuss చేసుకున్నాం. This is another way of declaring a string. And third one is multi-line string. అంటే ఇప్పుడు like this. So multi-line using single quotation. This is a multi-line quotation, multi-line string. ఏదో మన దగ్గర ఏదైనా స్ట్రింగ్ ఉండే దానిలో టెక్స్ట్ స్పేసెస్ అండ్ మల్టీ లైన్స్ ఉండేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ది డబుల్ కొటేషన్ విల్ యూజ్ ద త్రిబుల్ కొటేషన్. సో దిస్ ఈస్ వే ఆఫ్ డిక్లేర్ ఇన్ ద స్ట్రింగ్స్. ఓకే, మల్టీ-లైన్ స్ట్రింగ్స్ ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక HTML కంటెంట్ ఉంది, ఓకే, లేకపోతే బిగ్ డేటా ఉంది, రైట్? సో ద డేటా ఇఫ్ యూ వాంట్ టు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఒక్కొక్కసారి అంటే యాప్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనం స్టాటిక్ గా చూపిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కొన్ని ఉంటాయి. గూగుల్కి వెళ్ళి శాంపుల్ టర్మ్స్ అండ్ అంటే రెగ్యులర్ వేరే చెప్తున్నాను. ఒక యాప్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. ఓకే, సో అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనం అప్లికేషన్ లో ఒక టెక్స్ట్ లో డిస్ప్లే చేయాలనుకుంటాం. ఓకే, ఓకే, ఏదో ఒక అప్లికేషన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఇది ఉంది ఒకటే కాపీ. ఓకే, సో దిస్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్. ఐ వాంట్ టు ఓకే, still ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి టెక్స్ట్ స్ట్రింగ్. సమ్ టైమ్స్ దట్స్ ఎగ్జాంపుల్ సి దిస్ స్ట్రింగ్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ లో మనం చేసాం. ఈ స్ట్రింగ్ లో మల్టీ లైన్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ లైన్ అంటే ఎక్కువ టెక్స్ట్ ఉంది. ఇలా మల్టీ లైన్ టెక్స్ట్ ఉంది. ఈ మల్టీ లైన్ టెక్స్ట్ ని మనం డబుల్ కొటేషన్ లో ఇలాగా పెడితే యాక్సెప్ట్ చేయదు స్ట్రింగ్ అనేది. ఓకే, సో హౌ టు సాల్వ్ దిస్ ఇష్యూ అంటే మన రియల్ టైమ్ సినారియోలో ఏదైనా స్ట్రింగ్ అనేది విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ లో చూస్తాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్. బట్ ఏదైనా ఒక స్టాటిక్ కంటెంట్, మల్టీ లైన్ కంటెంట్ ఏదైనా ఉంది అంటే దాన్ని
మనం ఎక్కడైనా డిస్ప్లే చేయాలంటే విత్ ఇన్ ద డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్ ఆర్ ట్రిపుల్ కొటేషన్ లో మనం డిక్లేర్ చేయాలి. అయితే ఈ రెండు ఫెయిల్ అవుతాయి ఈ సినారియోలో మల్టీ లైన్. అందుకోసమే మనం ఇలా త్రిబుల్ కొటేషన్ అని యూజ్ చేస్తాం. ట్రిపుల్ కొటేషన్ లో ఓకే, ఎర్రర్ పోయింది కదా. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ట్రిపుల్ కొటేషన్. క్లియర్? సో అందుకోసం మనం ట్రిపుల్ కొటేషన్ ఎక్కడ వాడాలో ఇప్పుడు మీకు అర్థమైంది, అండ్ డబుల్ కొటేషన్ ఎక్కడ వాడాలో అర్థమైంది. అండ్ సింగిల్ కొటేషన్ లో కూడా మనం టెక్స్ట్ వాడే సింగిల్ కొటేషన్ ఆల్సో ఓకే, బట్ సమ్ కేసెస్ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉండేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినారియోలో మనకి ఆ, ఎలా వచ్చింది అనుకోండి, ఏదైనా స్ట్రింగ్ లో ఎలా ఎక్స్లమేటర్ ఏమైనా మార్క్ వచ్చేటప్పుడు ఈ స్ట్రింగ్ అనేది ఇక్కడికి ఇది ఎండ్ అయిపోద్ది. ఓకే, ఇట్స్ నాట్ కన్సిడర్డ్ టోటల్ స్ట్రింగ్. ఏదైనా స్ట్రింగ్ లో మనకి ఇలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉంది అంటే ఆ స్ట్రింగ్ ఇక్కడికి ఎండ్ అయిపోద్ది. ఇలాంటి సినారియోలో మనం సింగిల్ కొటేషన్ అనేది యూజ్ అవ్వదు అనమాట. సో అప్పుడు మనం ఎలాంటి స్ట్రింగ్ ఏదైనా ఉందంటే మనం డబుల్ కొటేషన్ లోనే తీసుకుంటాం. యాజ్ పర్ మై సజెషన్, మోస్ట్ ఆఫ్ ది పార్ట్ స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్ తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మల్టీ లైన్ స్ట్రింగ్ వచ్చినప్పుడు ట్రిపుల్ కొటేషన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది సింగిల్, డబుల్ అండ్ ట్రిపుల్ కొటేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్, సి, దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ కన్వర్సేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మొబైల్ యాప్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఉందండి. క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ అవ్వచ్చు. అండ్ మనం ఒక ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే టెక్స్ట్ ఫీల్డ్ లో మనం ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాం. ఓకే, నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు అది మనకి స్ట్రింగ్ రూపంలో ఇస్తుంది. అది మనకి స్ట్రింగ్ రూపంలో ఇస్తుంది. ఎలా అంటే స్ట్రింగ్ సపోజ్ ద వాల్యూ 1. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇలా వచ్చింది టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ మనం కీబోర్డ్ నుంచి ఏ టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఒక టెక్స్ట్ ఫీల్డ్ డేటా అనేది ఈ విధంగా ఎంటర్ చేస్తాం. మనం నెంబర్ని ఎంటర్ చేస్తాం, బట్ యాక్చువల్గా అది మన స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. బట్ మనకి ఇది టైప్ అనేది ఇంటీజర్ లో కన్వర్ట్ అవుతాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, type conversation allow you to convert one data type to another data type. Okay, convert string to integer, integers to string, or string to bool. There is a different methods ఇక్కడ ఉన్నాయని చూడండి. ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉందో 1 2 3 అని ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలంటే దర్ ఇస్ వన్ మెథడ్ కాల్డ్ int dot parse. ఓకే, ద సోర్స్ ఈస్ వాల్యూ 1. అప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్, value 1, the value 1 is convert to the integer using the int dot parse. అంటే మన స్ట్రింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లెటర్ ఉంది అనుకోండి, ఆల్ఫాబెట్, ఇట్స్ నాట్ కన్వర్ట్, అది కన్వర్ట్ చేయదు. ఇట్స్ నాట్ కన్వర్ట్, ఓన్లీ నెంబర్స్ నే ఇంటీజర్ గా కన్వర్ట్ అనేది చేస్తుంది. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ మనం రన్ చేద్దాం. So if you want to comment multiple lines, star betti comment చేస్తుంది. This is a single line comment. This is a multiple line. Okay, try to run this one. Now see, this is the integer we convert. For example, if I do this, error వచ్చింది, అబ్జర్వ్ చేశారా? ఎర్రర్ వచ్చింది ఇక్కడ, అబ్జర్వ్ చేశారా? పర్ఫార్మ్ ఇన్వాలిడ్ రాడిక్స్ 10 నంబర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వచ్చిన స్ట్రింగ్ ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు
బట్ ఓన్లీ ఇక్కడ వరకు కన్వర్ట్ చేస్తే తర్వాత ఇది కన్వర్ట్ చేయలేదు. సో ఇలా ఎర్రర్ అన్నది వస్తుంది. ఓకే, అంటే ఒక ఇంటీజర్ కన్వర్ట్ చేసినప్పుడు మనం కన్ఫర్మ్ గా దానిలో నెంబర్స్ ఉంటే స్ట్రింగ్ లో అప్పుడు కన్వర్సేషన్ జరుగుతూ ఉంది. ఆ నెంబర్స్ లేకపోతే కన్వర్సేషన్ అనేది జరగదు. హోప్ ఇస్ క్లియరా? ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ అనేది మనం డాట్ అనేది ఇంటర్పోలేషన్ ఏంటంటే డాలర్ సింబల్ ఉంటుందండి. ఏదైనా ఒక స్ట్రింగ్ లో ఇంకొక ఆపరేషన్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, ఒక స్ట్రింగ్ లో ఇంకొక వేరియబుల్ ని మనం యాక్సెస్ చేయాలనుకుంటే విత్ డాలర్ సింబల్ మనం చేస్తాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక దాన్ని ప్రింట్ చేయాలంటే ఏంటి, డబుల్ కొటేషన్ లోపల ఏది ఉంటే అది ప్రింట్ అవుతుంది, రైట్? అయితే హలో దిస్ ఈస్ మై నేమ్ అని పెట్టా. ఓకే, మై నేమ్ అనేది ఈ వేరియబుల్ ని విత్ ఇన్ ద డబల్ కొటేషన్ లో నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి, మా వేరియబుల్ నేమ్ ఏంటి, ఫుల్ నేమ్, లెట్స్ ఎగ్జాంపుల్. బట్ మనకు ప్రింట్ అయింది ఏం ప్రింట్ అవుతుంది, హలో దిస్ ఈజ్ మై నేమ్, ఫుల్ నేమ్ వస్తుంది. అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ దిస్ ఈజ్ మై నేమ్, ఫుల్ నేమ్ వస్తుంది. బట్ మనం ఫుల్ నేమ్ ఏమనుకుంటున్నాం, ఈ వేరియబుల్ అనుకుంటున్నాం. అంటే విత్ ఇన్ ద డబల్ కొటేషన్ లో ఏదైనా ఒక వేరియబుల్ ని యాక్సెస్ చేయాలి అంటే, ఏదైనా వేరియబుల్ ని మనం యాక్సెస్ చేయాలనుకుంటే డాలర్ సింబల్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇప్పుడు రన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సి దిస్ హలో దిస్ ఈజ్ మై నేమ్ ఈస్ మహేష్ అండి, క్లియరా? ఈ డాలర్ సింబల్ అనేది మనకి ఇప్పుడు సి లాంగ్వేజ్ లో మనం పర్సంటేజ్ మన ప్లేస్ వాటర్ యూజ్ చేసి వీ కెన్ ప్రింట్ ద సమ్ వాల్యూ ఇన్ ద కన్సోల్. ఓకే, లైక్ దిస్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ లో ఇఫ్ యూ వాంట్ టు append or access the any variable, we can use the dollar symbol. Clear? Okay. Next one is concatenation. ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ తో కన్కాట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఆపరేటర్ వాడతాం. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ part 1 part 2, there is a two strings and using the plus symbol here we concat the two strings. This is one way of concat the string. Just now మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. Within the with using the dollar symbol to concat the two strings. Concat ఏం డాలర్ సింబలే కాదండి, ప్లస్ సింబలే వాడతాం. బట్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ లో టూ వేరియబుల్స్ ని ఎలా ప్రింట్ చేయాలనుకుంటే వితౌట్ ప్లస్ పేజ్ రైట్. సో చూడండి ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నా. సేమ్ ఎగ్జాంపుల్. సో this is a way of concat the two strings. Most of the cases plus వాడతాం. వితౌట్ ప్లస్ కూడా మీరు రెండు కన్కాట్ చేయాలనుకుంటే, ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ స్ట్రింగ్ నేమ్, మీకు ఇప్పుడే చెప్పాను, డాలర్ తో part 1, ఓకే, డాలర్ part 2. సరిపోయింది కదా, ఇప్పుడు ప్లస్ అవసరం లేదు. ప్లస్ ఎప్పుడు ఇలా ఇలా విత్ ఇన్ ద డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్ లో మల్టిపుల్, ఇది స్ట్రింగ్, ఇదంతా స్ట్రింగ్ గా కన్సిడర్ చేస్తాం. స్ట్రింగ్ లోపల part 1 అని ఇలా పెట్టేసాం డైరెక్ట్. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ కన్కాట్ ద స్టోర్. ఇక్కడ మనం కన్కాట్ చేసాం, ఇంటర్పోలేట్ చేసాం ఇక్కడ. ఓకే, బోత్ అవుట్పుట్ ఆర్ సేమ్. అండ్ నెక్స్ట్ సమ్ కామన్ మెథడ్స్ ఉంటాయి స్ట్రింగ్స్ లో. వాట్ ఆర్ ద కామన్ మెథడ్స్ అంటే, ఒక స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, స్ట్రింగ్ ని అప్పర్ కేస్ ఎలా చేయాలి, లోవర్ కేస్ చేయాలి, కంటెంట్స్ అంటే స్ట్రింగ్ లో ఏదైనా ఇంకో స్ట్రింగ్ ఉందా, సబ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే స్ట్రింగ్ లో సబ్ స్ట్రింగ్ ని తీసుకురావడం, స్ప్లిట్ అంటే స్ట్రింగ్ ని డివైడ్ చేయడం, రీప్లేస్ ఆల్ అంటే రీప్లేస్ ద సమ్ సబ్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్, ట్రిమ్ అంటే రిమూవ్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్. దీస్ ఆర్ ది కామన్ స్ట్రింగ్ మెథడ్స్. దీస్ ఆర్ ది కామన్ స్ట్రింగ్ మెథడ్స్. ఓకే, లెట్స్ సి
ఓకే, నేను డైరెక్ట్గా అన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫుల్ నేమ్ డాట్, ఏదైనా మనం డాట్ తో యాక్సెస్ చేస్తాం, ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్. సి ప్రింట్ ఫుల్ నేమ్ డాట్ లెంత్ ఏమవుద్ది, ఫుల్ నేమ్ డాట్ లెంత్ అనేది ఏమవుద్ది, ఈ ఫుల్ నేమ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సి 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద వన్ మెథడ్. ఓకే, టు అప్పర్ కేస్, టు ఎగ్జాంపుల్ full name dot to lower case, print full name dot to upper case, full name dot print dot full name dot contains. ఓకే, ఈ స్ట్రింగ్ లో ఎక్కడైనా ఐటీ ఉందా, ఐడి అంటే మనకి ఈ ఫుల్ నేమ్ డాట్ కంటైన్స్ అంటే ఈ ఫుల్ నేమ్ లో ఐటీ అనే ఏదైనా సబ్ స్ట్రింగ్ ఉందా, రైట్. ఫుల్ నేమ్, దిస్ ఇస్ ద ఫుల్ నేమ్, రైట్. సో దిస్ ఫుల్ నేమ్ లో ఐటీ ఉంది కాబట్టి దిస్ రిటర్న్స్ ద బూలియన్ ఎస్ ఆర్ నో. ఓకే, ఇప్పుడు ఇంకొక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే, మీకు దీని ఎక్స్ప్లెనేషన్ తెలియదంటే జస్ట్ మౌస్ ఓవర్ ఆన్ దట్, అవుట్ ఇక్కడ ఆటోమేటిక్ దాని ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. చూడండి, రైట్. దిస్ ఈస్ where the string is contain a match of something like ఇక్కడ ఏంటంటే డాట్ స్ట్రింగ్ అనేది తీసుకున్నాడు, స్ట్రింగ్ డాట్ కంటైన్ డి, డి అనేది ఇక్కడ ఉంది కాబట్టి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఎనీథింగ్, మీరు ఏదైనా ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, ఏదైనా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు జస్ట్ మౌస్ ఓవర్ ఆన్ దాట్, ఆటోమేటికలీ ఇట్ విల్ గివ్ ద రెస్పాన్స్, అవుట్పుట్ అంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు గూగుల్కి వెళ్ళవలసిన లేదు. ఇప్పుడు పార్స్ ఉంది చూసారా, పార్స్ కూడా ఎలా జరుగుతుందో కూడా చెప్తున్నాను ఇక్కడ, ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, స్ప్లిట్, రీప్లేస్ అండ్ సబ్ స్ట్రింగ్ కూడా మనం చేయొచ్చు. ఫర్ యూ కెన్ గివ్ ద సబ్ స్ట్రింగ్ ప్రింట్ ద ఫుల్ నేమ్ డాట్ సబ్ స్ట్రింగ్. సబ్ స్ట్రింగ్ లో మనం చెప్పవచ్చు అనమాట ఎక్కడి నుంచి మీకు ఎక్కడ కావాలి, రేంజ్. ఓకే, సో ఇఫ్ యూ మౌస్ ఓవర్ ఆన్ దట్, ద అవుట్పుట్ ఇచ్చింది, దాని ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఇచ్చింది డాట్ లాంగ్వేజ్ రిజల్ట్ స్ట్రింగ్ డాట్ సబ్ స్ట్రింగ్ 1 ఏమొస్తుంది, 1 అంటే ఏమవుతుంది, 0 1. సో 0 అంటే ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు ఇస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్ స్ట్రింగ్ 1 నుంచి వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేసాం, రేంజ్ ఇచ్చాం. సబ్ స్ట్రింగ్ సెకండ్ ఇండెక్స్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ వరకు ఉన్న సబ్ స్ట్రింగ్ ని మనం తీసుకొచ్చాం. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది సబ్ స్ట్రింగ్. ఫుల్ నేమ్ డాట్ రీప్లేస్ ఆర్ స్ప్లిట్. ఓకే, ఇప్పుడు స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక స్ప్లిట్ చేయాలంటే ఏంటి, వి డివైడ్ ద, మనం దేంతో స్ప్లిట్ చేయాలి అనేది మనకి ఇస్తుంది. సో దేంతో స్ప్లిట్ చేయాలి, ఇక్కడ మనకు స్పేస్ తో స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను, అందుకోసమే ఇక్కడ స్ప్లిట్ స్పేస్. ఓకే, స్ప్లిట్ స్పేస్ తో ఇవ్వాలనుకుంటున్నాను. స్పేస్ అవసరం లేదు, దేంతో అయినా స్ప్లిట్ చేయవచ్చు. జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం పని చేద్దాం, లొకేషన్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. లొకేషన్ లో మనకి ఒక లాట్ లాంగ్ ఉంది, లాటిట్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంది. ఓకే, మనకి ఏపీఐ సర్వర్ నుంచి మనకు లొకేషన్ అనే ఆబ్జెక్ట్ లో కంబైన్ ద లాటిట్యూడ్ లాంగిట్యూడ్. బట్ మనకి ఏం కావాలి, సెపరేట్ గా లొకేషన్ లాటిట్యూడ్ కావాలి, లాంగిట్యూడ్ కావాలి. ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మధ్యలో ఏముంది, పైప్ సింబల్ ఉంది. అంటే ఏం చేయాలి, నేను స్ప్లిట్ చేయాలి. ఓకే, లొకేషన్ డాట్ స్ప్లిట్. ఓకే, దాన్ని స్ప్లిట్ చేస్తే పైప్ సింబల్ తో ఫ్లిట్ చేస్తాం. అప్పుడు ఏమవుద్దంటే ఎక్కడెక్కడ పైప్ సింబల్ ఉందో దాన్ని డివైడ్ చేసి మనకి ఈ 2 పార్ట్స్ ని ఒక అరేలో ఇస్తాం. ఇది అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, అరేలో ఫస్ట్ ఇండెక్స్ లో 17.0 ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇండెక్స్ లో 83.566 వస్తుంది. ఇప్పుడు దీని నుంచి
జీరో ఇండెక్స్ లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంది, 1 ఇండెక్స్ లో లాంగిట్యూడ్ ఉంది. లాటిట్యూడ్ అనేది జీరో ఇండెక్స్ లో ఉంది, లాంగిట్యూడ్ ఈ అరే వచ్చినప్పుడు మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద స్ప్లిట్ ఏంటంటే డివైడ్ ద స్ట్రింగ్ విత్ ద స్పెసిఫిక్ క్యారెక్టర్స్. ఓకే, అండ్ ఫుల్ నేమ్ డాట్ ట్రిమ్. ట్రిమ్ లో ట్రిమ్ అంటే ఏంటంటే ఎనీ స్ట్రింగ్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్పేసెస్ ఉంటే రిమూవ్ చేస్తాం. ట్రిమ్ లో ఇంకో అదర్ 2 మెథడ్స్ ఉన్నాయి, ట్రిమ్ లెఫ్ట్, ట్రిమ్ రైట్. ట్రిమ్ లెఫ్ట్ అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్, ట్రిమ్ రైట్ అంటే ఓన్లీ రైట్ సైడ్. ఓకే, బట్ బేసికల్లీ ట్రిమ్ అనేది మనం వాడతాం. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను రియల్ టైంలో. ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరికైనా మెసేజ్ చేయాలన్నప్పుడు మీరు స్పేస్ ఇచ్చి హాయ్ కొట్టి మళ్ళీ స్పేస్ ఇచ్చి ఎంటర్ కొడితే ఓన్లీ హాయ్ వెళ్తుంది వాళ్ళకి మెసేజ్గా. మీరు ఎంటర్ చేసిన ముందు స్పేస్ వెళ్ళదు, మీరు ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న స్పేస్ వెళ్ళదన్నమాట. అంటే ఏంటంటే దే దే అప్లైడ్ ద ట్రిమ్ మెథడ్. అంటే ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్ ని రిమూవ్ చేయాలనుకుంటే స్ట్రింగ్ యొక్క దాన్ని ట్రిమ్ అనే మెథడ్ వాడతాం. ఓకే, దిస్ ఇస్ ద ట్రిమ్, రిమూవ్ అండ్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్. ఇక్కడ చూడండి అవుట్పుట్. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎలా అయితే నేను రాసానో సేమ్ ఇక్కడ లెంత్, ఇక్కడ మెసేజ్ అనేది హలో డాట్ ఉంది, దీని లెంత్ 15. 2 అప్పర్ కేసులో అన్ని అప్పర్ కేసులు మారాయి, 2 లోవర్ కేసు అన్ని 2 లోవర్ కేసు మారాయి. ఇక్కడ మెసేజ్ డాట్ కంటైన్స్ డాట్, డాట్ అనేది కీ ఉంది, స్ట్రింగ్ అని ఉంది కాబట్టి దాని అవుట్పుట్ మనకి ట్రూ వచ్చింది. ఇక్కడ మెసేజ్ డాట్ సబ్ స్ట్రింగ్ ఇండెక్స్ 8 to 12 మధ్యన అవుట్పుట్ అనేది డాట్ వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ద సేమ్ థింగ్ నేను ఇక్కడ అప్లై చేసా అండ్ రన్ ద ప్రాజెక్ట్. సి మహేష్ ఐటి లోవర్ కేస్, అప్పర్ కేస్, కంటైన్స్ ట్రూ అండ్ హెచ్ఈఎస్. ఇప్పుడు చూడండి ఇక్కడ హెచ్ఈఎస్ అంటే ఏంటి, సబ్ స్ట్రింగ్ అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ మధ్యలో ఉన్న స్ట్రింగ్ అనమాట ఇది హెచ్ఈఎస్ అనేది. అండ్ స్ప్లిట్ చేశాను కదా అవుట్పుట్ ఎలా వచ్చింది, అండ్ ట్రిమ్ చేశాను కదా బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా ఉంటే అవుట్పుట్ ఇది వస్తుంది. ఓకే, అండ్ ప్రాపర్టీలో లెంత్ ఉంది, ఎంటీ ఉంది, ఈజ్ నాట్ ఎంటీ. లెంత్ అనేది స్ట్రింగ్స్ ఆల్రెడీ వి డిస్కస్. అండ్ ఇక్కడ స్పేసెస్, ట్యాబ్స్, న్యూ లైన్, ఎవ్రీథింగ్ ఇస్ క్యారెక్టర్ తీసుకుంటుంది. స్ట్రింగ్ లో ఏది ఉన్నా అది లెంత్ అనేది జీరో రిటర్న్ చేయదు, ఏమీ లేకపోతే రిటర్న్ చేస్తుంది. ఎంటీ అంటే స్ట్రింగ్ లో ఏ క్యారెక్టర్ లేకపోతే ఎంటీ అనేది వస్తుంది. ఈజ్ నాట్ ఎంటీ అనేది ఇట్స్ రివర్స్ అనమాట, ఎంటీగా రివర్స్. ఓకే, ఇక్కడ చూడండి లెంత్ అనేది 12 ఇక్కడ, అండ్ ఈజ్ ఎంటీ. ది స్ట్రింగ్ ఈజ్ ఎంటీ, ఎస్ ఎస్. ఓకే, బికాస్ ఆఫ్ దర్ ఇస్ నో క్యారెక్టర్ ఇన్సైడ్ ద డబుల్ కొటేషన్. స్ట్రింగ్ లో ఇది ఈజ్ నాట్ ఎంటీ, ఎస్ ఈజ్ నాట్ ఎంటీ బికాస్ ఆఫ్ ఈ స్ట్రింగ్ లో హలో అని ఉంది. దిస్ ఈస్ ద అదర్ ప్రాపర్టీ ఆఫ్ ది స్ట్రింగ్స్.